నిరుద్యోగుల జీవితాల్లో మెగా డిఎస్సి వెలుగులు నింపింది. 6 సంవత్సరాలుగా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ లేక జీవితాలపై ఆశలు వదులుకుంటున్న వారికి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు పరీక్షలు సజావుగా జరిగేలా చూసింది. మెగా డిఎస్సి ఫలితాలను ప్రకటించడంతో పాటు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు త్వరితగతిన పోస్టులను ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం మండలాల వారీగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థులను నియమించడం జరుగుతుంది. ఇప్పటి వరకు నిరుద్యోగిగా ఉన్నవారు మరికొన్ని రోజుల్లో ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జీవితంపై ఆశ లేని తరుణంలో మెగా డిఎస్సి ప్రకటించి తమ బతుకుల్లో వెలుగులు ప్రసాదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. తాము జీవితాంతం వారికి రుణపడి ఉంటామంటూ అభ్యర్థులు ఆనంద బాష్పాలతో చెప్పటం గమనార్హం.